ఒక ప్లేన్ టేకాఫ్ అవుతుందంటే కొన్ని వందల ప్రాణాలు ఒకే నమ్మకంతో ఉంటాయి. ఈ ప్లేన్ మనల్ని మన గమ్యస్థానానికి సేఫ్‌గా చేరుస్తుందని. కానీ ఇంతమంది నమ్మకాన్ని ఒక చిన్న సెన్సార్ సాఫ్ట్‌వేర్‌తో కలిసి చంపేసింది. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! అక్టోబర్ 29, 2018 జస్ట్ 13 నిమిషాల్లో 189 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదిలా ఉంటే మార్చ్ 10, 2019 జస్ట్ 6 నిమిషాల్లో 157 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వరుసగా 2 క్రాష్‌లు. కానీ 2 క్రాష్‌లో కామన్ పాయింట్ బోయింగ్ 737 మాక్స్. ఒకప్పుడు నమ్మకానికి మారుపేరు బోయింగ్. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్‌ని చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంతమంది చనిపోవడానికి కారణం ఒక చిన్న అత్యాశ. ఒకప్పుడు 1967లో బోయింగ్ అంటేనే సేఫ్టీ అండ్ క్వాలిటీకి మారుపేరు. ఇదే సేఫ్టీ అండ్ క్వాలిటీతో బోయింగ్ ఒక పెద్ద జాక్‌పాట్ కొట్టింది. అదే బోయింగ్ 737. ఈ మోడల్ మార్కెట్‌లోకొచ్చాక బోయింగ్ అంచెలంచెలుగా ఎదిగింది. మార్కెట్‌లో నంబర్ 1 ప్లేస్‌లోకి వెళ్ళింది. సరిగ్గా అదే టైంలో మార్కెట్‌లోకి ఎయిర్‌బస్ తన A320ని తీసుకొచ్చింది. మార్కెట్‌లో మొత్తం సెన్సేషన్ అయిపోయింది. ఎయిర్‌బస్ యొక్క A320 మోడల్‌లో స్పెషాలిటీ ఏంటంటే తక్కువ ఫ్యూయల్‌తో ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. ఎయిర్‌బస్ రాకతో బోయింగ్ ఫ్లైట్స్‌కి మార్కెట్‌లో ఆర్డర్స్ తగ్గిపోయాయి. స్టేక్ హోల్డర్స్ బోయింగ్ పైన ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫాస్ట్‌గా A320కి కాంపిటీషన్ ఇచ్చే ఫ్లైట్‌ని మనం కూడా రంగంలోకి దింపాలి అని బోయింగ్ యొక్క ఇంజినీర్స్ పైన చాలా ప్రెషర్ పెట్టారు. అండ్ ద రిజల్ట్ ఈస్ బోయింగ్ 737 మాక్స్. బోయింగ్ తన బిజినెస్‌ని పెంచుకోవాలని చెప్పేసి A320కి కాంపిటీషన్‌గా బోయింగ్ 737 మాక్స్‌ని రిలీజ్ చేసింది. ఇక్కడ బోయింగ్ 737 మాక్స్‌లో ఏం చేశారంటే పాత బోయింగ్ 737 బాడీని కంప్లీట్‌గా అలానే ఉంచి జస్ట్ దాని ఇంజిన్స్‌ని మాత్రం అప్‌గ్రేడ్ చేశారు. పాత ఇంజిన్స్‌ని తీసేసి దానికన్నా పవర్‌ఫుల్ లీప్ 1B ఇంజిన్స్‌ని పెట్టారు. ఇక్కడే బోయింగ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే పాత ఇంజిన్ కెపాసిటీ ప్రకారం 737 యొక్క బాడీని డిజైన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళిక్కడ ఏం చేశారు? పాత ఇంజిన్ యొక్క బాడీని తీసుకొని దానికి కొత్త ఇంజిన్‌ని ఫిక్స్ చేశారు. దీనివల్ల ఫ్లైట్‌లో బ్యాలెన్సింగ్ మిస్ అయింది. ఆ బ్యాలెన్సింగ్‌ని కరెక్ట్ చేయడానికి AOA యాంగిల్ ఆఫ్ అటాక్ అనే సెన్సార్‌ని అండ్ MCAS అనే సాఫ్ట్‌వేర్‌ని ఫ్లైట్‌లో ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఈ యాంగిల్ ఆఫ్ అటాక్ అనే సెన్సార్ ఏం చేస్తుందంటే ఫ్లైట్ ఫ్రంట్ భాగంలో నోస్ ఉంటుంది. దాని యాంగిల్‌ని మెజర్ చేస్తుంది. ఇక్కడ పెద్ద ఇంజిన్స్ పెట్టడం వల్ల ఫ్లైట్ బ్యాలెన్స్ మిస్ అయింది. యాంగిల్ ఆఫ్ నోస్ అనేది పైకి వెళ్తుంది. దీనివల్ల ఎయిర్ ఫ్లో అనేది బ్రేక్ అయ్యి ఫ్లైట్ ఇన్‌స్టేబుల్ కండిషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెన్సార్ ఫ్లైట్ యొక్క నోస్ ఎంత పైకి వెళ్ళింది అనే యాంగిల్‌ని మెజర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని MCAS అనే సాఫ్ట్‌వేర్‌కి ఇస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ నోస్ యొక్క యాంగిల్‌ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సెన్సార్ అందులో విఫలమైంది. ఇక్కడ ఫ్లైట్‌లో ప్లేన్ నోస్ పైకి లేకపోయినా సరే పైకి ఉంది అని చెప్పేసి రాంగ్ మెజర్‌మెంట్స్‌ని తీసుకొని ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్‌ని MCAS అనే సాఫ్ట్‌వేర్‌కి ఇస్తుంది. ఈ రాంగ్ ఇన్‌పుట్ వల్ల సాఫ్ట్‌వేర్ ఫ్లైట్ యొక్క నోస్‌ని కిందికి పుల్ చేయడం జరిగింది. యాస్ ఎ రిజల్ట్ ఫ్లైట్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి క్రాష్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ డిజైన్ అంటే జస్ట్ ఒక కోడ్ మాత్రమే కాదు. కోడ్‌లో ఉన్న ప్రతి లైన్ ఒక ప్రాణం లాంటిది. ఇక్కడ ఫ్లైట్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడానికి బోయింగ్ ఇంకొక తప్పు చేసింది. మోస్ట్ ఆఫ్ ద పైలట్స్‌కి MCAS అనే సాఫ్ట్‌వేర్ గురించి తెలీదు. తెలిసిన వాళ్ళకి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వలేదు. ఆ 2 క్రాషెస్ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బోయింగ్ 737 మాక్స్ ప్లేన్స్‌ని ప్రపంచంలో బ్యాన్ చేయడం జరిగింది. బోయింగ్‌కి పెద్ద లాస్ జరిగింది. బోయింగ్ సీఈఓ రిజైన్ చేశారు. అండ్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ నవంబర్ 18, 2020లో బోయింగ్ 737 మాక్స్ పైన ఉన్న బ్యాన్‌ని తీసేయడం జరిగింది. అంతలోనే ఎయిర్ ఇండియా క్రాష్. సుమారుగా 300 మంది చనిపోయారు. ఒక ఆశయే ఈ లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. కానీ అదే ఆశ అత్యాశగా మారితే అదే ఈ లోకాన్ని నాశనం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. చనిపోయిన వాళ్ళ పైన డిపెండ్ అయ్యున్న ఫ్యామిలీస్ పరిస్థితేంటి? మై హంబుల్ రిక్వెస్ట్ టు బోయింగ్ ఈజ్ ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఇంతవరకు వచ్చారంటే మీరు నా వీడియోని ఎంజాయ్ చేశారు అని అర్థం. ఈ వీడియోలో ఏ పార్ట్ మీకు ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటే బావుంటుంది అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.